బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహారం పెను సంచలనంగా మారుతుంది. అంబటిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పావులు కదుపుతున్నారు. అంబటిని 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నల్లపాడు పోలీసులు గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు కీలక అంశాలపై ఆయన విచారించాల్సి ఉందని, అందుకే కస్టడీ తప్పనిసరి అని పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్పై నేడు ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు ఇప్పటికే గుంటూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్పై స్పందించిన కోర్టు తక్షణమే కౌంటర్ దాఖలు చేయాలని నల్లపాడు పోలీసులను ఆదేశించింది. ఇవాళ ఒకరోజు అటు పోలీసుల కస్టడీ పిటిషన్, ఇటు అంబటి బెయిల్ పిటిషన్ రెండూ విచారణకు రానుండడంతో గుంటూరు కోర్టు పరిసరాల్లో ఉత్కంఠ నెలకొంది. అంబటికి బెయిల్ వస్తుందా లేక 10 రోజుల పాటు పోలీసులు కస్టడీకి వెళ్తారా అనేది మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. రెడీగా మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి. సో ఈ రోజు ఒక్కరోజు అంబటికి సంబంధించి కూడా అటు ఏదైతే పోలీస్ కస్టడీ పిటిషన్ అలాగే బెయిల్ పిటిషన్ కూడా రెండు విచారణకు రానున్నాయి. మరి న్యాయవాదులు ఎవరెవరు ఎలాంటి వాదనలు వినిపించనున్నారు? అప్డేట్స్ ఏంటి? అట్లా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబును అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు నల్లపాడు స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అంబటి రాంబాబును కస్టడీకి 10 రోజుల పాటు ఇవ్వాలంటూ కూడా గుంటూరు నల్లపాడు పోలీసులు గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సంబంధించి ఈ రోజు ధర్మాసనం విచారించనుంది. అయితే అంబటి రాంబాబును కస్టడీకి ఇస్తారా, 10 రోజుల పాటు ఇస్తారా, లేదంటే ఎన్ని రోజులు ఇస్తారు ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు అంబటి రాంబాబుకు సంబంధించి అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు గుంటూరు కోర్టులో బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇప్పటికీ దానికి సంబంధించి విచారణ జరిపినటువంటి న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని నల్లపాడు పోలీసులను ఆదేశించింది. ఈ రెండింటి సందర్భంగా ఈ రోజు గుంటూరు కోర్టు వద్ద ఉత్కంఠ పరిణామాలు నెలకొన్నాయని చెప్పాలి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు మీద ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులకు సంబంధించి కూడా పోలీసులు పీటీ వారెంట్లు కూడా దాఖలు చేసే పనిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ రోజు విచారణ జరిపినట్టు కోర్టు అంబటి రాంబాబుకి బెయిల్ వస్తుందా, లేదంటే 10 రోజుల పాటు కస్టడీకి ఇస్తారా, ఒకవేళ కస్టడీకి ఇస్తే గనక 10 రోజులు ఇస్తారా లేదా ఎన్ని రోజులు ఇస్తారు అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. అంబటి రాంబాబును కస్టడీకి ఇస్తే గనక ఈ కేసుకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఇంకా మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తా ఉంది. అట్లా థాంక్యూ. చూస్తాను